శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం. ఏ వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉన్నాయో పసిగట్టడంలో డాక్టర్జీ సామర్థ్యం చాలా గొప్పది. కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ దగ్గరున్న ఓజర్ ఖోర్కు చెందిన మాధవరావ్ ములే అనే యువకుడు మెట్రిక్ చదవడానికి నాగ్పూర్ వచ్చాడు. వజ్రాన్ని తీసుకొని దాన్ని చక్కగా సానపట్టినట్లుగా ఆ యువకుని ఎడల ఎక్కువ ధ్యాస పెట్టారు డాక్టర్జీ. మాధవరావ్, తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? మీరు ఎలా చెప్తే అలా. రత్నగిరి జిల్లాలో సంఘ కార్యం చేస్తారా? చేస్తాను. వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుందా? అవును, అందరూ హిందువులు అలాంటి సంస్థ కోసం ఎదురు చూస్తున్నారు. కారణం, సముద్ర తీరం అంతా ఇతరుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అదైతే చాలా పాత సంగతే. హిందువులు దానికి అలవాటు పడ్డారు, కానీ దాని నుంచి బయటపడడానికి యువకులు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని స్థలాల్లో సంఘ శాఖ ప్రారంభించడానికి అవకాశం ఉంది? చాలా చోట్ల. చిప్లూన్, దాకోలి, సంగమేశ్వర్, మాళవణ, కుడాల్, వెంగుర్లే, దాభోయ్, గుహాగర్, మాఖజన్, దేవరోక్. పనిని బాగా ముందుకు తీసుకువెళ్ళాలి, కానీ తొందరపడనక్కర్లేదు. ఈరోజు శాఖ ప్రారంభించి రేపు మూసివేసే పరిస్థితి ఉండకూడదు. మరి నీకొక్కడికే ఇది సాధ్యమవుతుందా? కాకపోవడానికి ఏముంది, మీరు ఒకసారి రండి, అయిపోతుంది. అలాగే, తప్పనిసరిగా వస్తాను. మీరు పని ప్రారంభించండి, తర్వాత నాకు తెలపండి అన్నారు డాక్టర్జీ మాధవరావు వీపు తట్టి. తప్పక ప్రారంభిస్తాను అన్నారు మాధవరావు. మాధవరావు కొంకణ్ వెళ్ళగానే చిపులూన్లో సైకిల్ దుకాణం ఒకటి తెరిచారు. అక్కడ మొదటి శాఖ ప్రారంభించారు. పులిలాగా పనిచేస్తూ వారి జిల్లా అంతా ప్రతి శాఖలో కార్యవాహ ముఖ్య శిక్షకులను నియమించారు. వీరందరి కోసం దీపావళి వర్గం తీసుకున్నారు. డాక్టర్జీ ముందుగానే ఒప్పుకున్న ప్రకారం మాధవరావుతో పాటు మొత్తం కొంకణ ప్రాంతం తిరిగారు. శాఖలు వ్యవస్థితంగా జరగడం పట్ల వారికి సంతోషం కలిగింది. తమ ఎంపిక పట్ల డాక్టర్జీ సంతృప్తి చెందారు. తర్వాతి రోజుల్లో మాధవరావుని పంజాబ్ ప్రాంత ప్రచారకగా పంపారు. మాధవరావు మాట పంజాబ్లో సర్ సంఘ చాలక్ మాటలాగా భావించబడిందంటే వారు ఎంత బాగా పనిచేస్తారో తెలుస్తుంది. డాక్టర్జీ ఎంపిక అలాంటిది. మరి సుఖం వెనుక దుఃఖం కూడా ఉంటుంది. ఇది ఈశ్వరుని నియమమే. ఇప్పుడిప్పుడే దేశమంతటా శాఖలు విస్తరించడం ప్రారంభమైంది. కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ధ్యేయ సాధనలో ప్రయాణిస్తున్న సమయంలో దృష్టి దోషమేమో అన్నట్లు డాక్టర్జీ మీద, సంఘ్ మీద తీవ్రమైన ఆఘాతం జరిగింది. రాజా లక్ష్మణ్ భోంస్లే పూణేలో మరణించిన వార్త 1932 జూన్ 9న నాగ్పూర్ చేరింది. ఆ వార్త డాక్టర్జీకి వజ్రాఘాతంగా తగిలింది. వారు డాక్టర్జీని తమ బహిప్రాణంగా భావించేవారు. భోస్లే ప్రగాఢ హిందుత్వాభిమాని. డాక్టర్జీకి నాగ్పూర్లో పెద్ద అండ, ఆపద్బాంధవుని వంటివారు. రాజాసాబ్కి షుగర్ ఉంది. వారు ఢిల్లీ వెళ్ళినప్పుడు తీవ్రంగా మలేరియా జ్వరం సోకింది. 1931 నవంబర్ మాసంలో నాగ్పూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబెట్టింది. అక్కడ వద్దంటున్న డాక్టర్లు అందరూ ఏకాభిప్రాయంతో క్వినైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వారు దాన్ని తట్టుకోలేకపోయారు. ఎండాకాలంలో ఆయన పూణే వచ్చారు. లష్కర్లో ఒక పార్సీ అతని ఖాళీ బంగ్లా ఉంది. రాజాసాహెబ్ అక్కడ ఉన్నారు. పూణేలోని సాంగ్లీ రాజ్య వైద్యుడు ఆబాసాహెబ్ సాంభారే చికిత్స మొదలుపెట్టారు. ఔషధంతో పాటు ఆయన వ్యాయామం చేయడం ప్రారంభించారు. ఈ వ్యాయామం కారణంగా ఎక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చారో అక్కడి నుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది. శరీరోష్ణోగ్రత బాగా పెరిగింది. అదే ఆయనకు యమదూత అయింది. 8 జూన్ 1932 గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు హరినామజపం చేస్తూ అంతిమ శ్వాస వదిలారు రాజాసాహెబ్. ఈ వార్త నాగ్పూర్కు టెలిగ్రామ్ ద్వారా తెలిసింది. సంఘ అధికారి శిక్షణా వర్గ సమారోప్ సమావేశం ప్రారంభమైంది. అక్కడ ఆ వార్త తెలియగానే డాక్టర్జీ ఆ కార్యక్రమాన్ని అక్కడే ఆపివేసి రాజాసాబ్కి సంతాప తీర్మానం చేశారు.
దానిలో వారు శ్రీమంత్ రాజే లక్ష్మణరావు భోంస్లే గారి హృదయ విదారకమైన మృత్యువార్త సంఘం మీద పెద్ద వజ్రాఘాతమైనట్టు అనిపిస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం రాజాసాబ్ కృపా చిత్రం నీడ ప్రారంభమై పెరిగింది. సంఘానికి ఈ రోజున ఉన్న దేశవ్యాప్తమైన స్వరూపం రాజాసాబ్ ప్రోత్సాహ ఫలితమే. హిందూ ధర్మం, హిందూ సంస్కృతుల మీద వారికి హార్దికమైన ఆలౌకికమైన ప్రేమ. హిందూ రాష్ట్రం, హిందూ ప్రజలు వారికి రుణపడి ఉన్నారు. వారి మరణం వల్ల కలిగిన లోటు వర్ణించడానికి కూడా సాధ్యం కాదు అంటూ తెలిపారు. ఇప్పుడు ఆగి ప్రయోజనం లేదు. ఇక బాబారావు సావర్కర్, డాక్టర్ జీ కలిసి పూణే, సతారా, సాంగ్లీ లాంటి ప్రదేశాలకు వెళ్ళారు. అన్ని చోట్ల పెద్దల సభ, యువకుల బైఠక్లు, ప్రతిజ్ఞలు ఇవ్వడం, శాఖలు ప్రారంభించడం అలలలాగా ప్రారంభమయ్యాయి. పూణేలో రాజమాన్య తాత్యా సాహెబ్ కేల్కర్ ఇంట్లో ప్రౌఢుల సమావేశం జరిగింది. ఈ బైఠక్కు మంచి విద్వాంసులు, తార్కికులు వచ్చారు. అనేక చీకాకుపరిచే ప్రశ్నలు డాక్టర్ జీని సంధించారు. డాక్టర్ జీ ఏమాత్రం విచలితులు కాకుండా ప్రశాంతంగా అన్ని ప్రశ్నలకు యథోచితంగా సమాధానం చెప్పారు. పూణేలో సంఘవృక్షం కొమ్మ వేసింది. డాక్టర్ జీ సరళమైన, సాధారణమైన, యుక్తిపూర్వకమైన, సంయమశీల స్వభావం వల్ల సంఘవృక్షం విస్తరించసాగింది. ఈ చర్చ ద్వారా 3 వజ్రాలు లభించాయి. శ్రీ వినాయక గోవింద్ ఆప్టే, బల్వంత్ నారాయణ భిడే అభ్యంకర్లు, 3 న్యాయవాదులు. ఎక్కువ తర్కం చేసేవారు. ఆప్టే, అభ్యంకర్లు ఒకసారి మనసుకు నచ్చి అనుకున్న తర్వాత సర్వశక్తులను ఉపయోగించి పనిచేసేవారు. డాక్టర్ జీ వీరిలో కొంతమంది పెద్దలను సంఘ కార్యపద్ధతి అర్థం చేసుకోవడానికి నాగ్పూర్ దసరా ఉత్సవానికి ఆహ్వానించారు. నాగ్పూర్ వచ్చిన తర్వాత వారితో పాటు పూర్తి సమయం ఉండే బాబురావు భేదీతో అన్నారు, బాబురావు, ఈ సంవత్సరం దసరా ఉత్సవం బాగా జరగాలి అని. ప్రతి సంవత్సరం లాగానే కదా అని. అలా కాదు, ఈ సంవత్సరం వేరే ఊళ్ళ నుండి ఉత్సవం చూడడానికి చాలా పెద్దవాళ్లను ఆహ్వానించాను. పూణే నుండి సాంగ్లీ నుండి లిమయే, కాశీ నుండి సద్గోపాల్జీ, మాధవరావు గోల్వల్కర్ లాంటి పెద్దవారు వస్తారు. వాళ్ళ వసతి వ్యవస్థ ఎక్కడ చేయాలి? మా దగ్గర ఉంటారు, లేకుంటే కార్యాలయంలో. కాదు, వాళ్ళ స్వాగతం చాలా పెద్ద ఎత్తున జరగాలి. టాలా టోలే, బాబురావు దేశ్ముఖ్, బూటీ, చిట్నీస్, ఘటాటే లాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందనిపిస్తుంది. డాక్టర్ జీ, వాళ్ళని అడిగే అవసరం ఏముంది? వాళ్లకు మీరు ఒక సూచన ఇస్తే చాలు. సూచన అందగానే వెళ్ళి సంతోషంగా స్టేషన్లో ఆహ్వానించి ఇంటికి తీసుకువెళ్ళి ఉత్సవం చూపించి మళ్ళీ స్టేషన్లో వీడ్కోలిస్తారు. కానీ వాళ్ళ తిరుగు ప్రయాణం, రిజర్వేషన్ వ్యవస్థ, వాటిని కృష్ణారావు మెహరీలు చూస్తారు. మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు. దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని శాఖా మైదానాలు వేరే ఘోష్ వాయిద్యాల శబ్దాలతో నిండిపోయాయి. అభ్యాసం కోసం ప్రతి శాఖలోనూ సంచలనం జరిగేది. ఈ కారణంగా ఉత్సాహం పెరిగింది. విజయదశమికి పూర్వం స్వయం సేవకులందరూ తమ పదవేషాలు, పట్టీలు, బెల్టు వగైరాలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. బూట్లకు నల్ల పాలిష్, బెల్టుకు ఎర్ర పాలిష్, బకెలకు బ్రాసో పాలిష్తో చమక్మని మెరిపిస్తున్నారు. ఇస్త్రీ చేసే దుకాణాలన్నీ గంజిపెట్టిన నిక్కర్లతోనూ, షర్ట్స్తోనూ నిండిపోయాయి. విజయదశమికి ముందే అతిథులు వారికి కేటాయించిన నివాస వ్యవస్థకు వచ్చి చేరారు. పూణేకు చెందిన వినాయకరావు ఆప్టే కొంచెం గుసగుసలు మొదలుపెట్టాడు. మాకు అల్లుళ్ళలాగా ఈ వ్యవస్థ ఎందుకు? మేము సంఘ కార్యాలయంలోనే ఉండేవాళ్ళంగా. వ్యవస్థ పూర్తయింది, ఇప్పుడు మార్పులు చేయకుండా ఉండడం మంచిది అని బాపురావు బేధి అన్నారు. మంచిది, దీన్ని సహిస్తాం అనుకున్నారు. రేపు విజయదశమి. ఈరోజు సాయంకాలం సంఘస్థాన్లో అందరూ ఏకత్రితులైనారు. బ్యాండ్ నినాదంతో శస్త్రపూజ జరిగింది. తర్వాత డాక్టర్ జీ ఉపన్యసిస్తూ శస్త్రపూజ ప్రాముఖ్యాన్ని వివరించారు. 2వ రోజు మొత్తం నాగ్పూర్ అంతా వీధుల్లోకి వచ్చింది. వీధి 2 వైపులా ఉత్సాహవంతులైన ప్రేక్షకులతో నిండిపోయింది. నిర్ణయించిన సమయానికి సరిగ్గా ఘోష్ శబ్దంతో సంచలనం ప్రారంభమైంది. ముందు ఒక అలంకృత అశ్వం మీద ఒక ఆకర్షణీయుడైన యువకుడు కూర్చున్నాడు. అతని చేతిలో ధ్వజం, అతని వెనుక తరుణగణలు. అందరి పాదాలు బ్యాండ్కు అనుగుణంగా కదులుతున్నాయి. తర్వాత ఘోష్. అందరి స్వయం సేవకుల దండలు తుపాకీలాగా భుజం మీద ఉన్నాయి. తరుణ గణల వెనుక బాలగణలు మంచి టీవీగా అడుగులు వేస్తున్నారు. వారి వెనుక మళ్ళీ తరుణగణలు. శుక్రవారి చెరువు వద్ద
తిలక్ విగ్రహం దగ్గర అతిథులకు వేదిక ఏర్పాటు చేశారు. ఆహ్వానితులందరూ ఆ వేదికపై ఆసీనులయ్యారు. 3000 మంది స్వయం సేవకులు తమ 6000 కాళ్లను బ్యాండ్ వాయిద్యంలో లీనం చేస్తూ రపరపలాడిస్తూ నడిచారు. అతిథులు ముందు వైపు నుంచి బర్దీ వైపు వెళ్ళినప్పుడు ఆ అతిథుల హృదయాలు అభిమానంతోనూ కుతూహలంతోనూ నిండిపోయాయి. డాక్టర్జీ సాంగ్లీ, పూణేలలో సంఘాన్ని గురించి ఏ విధంగా వర్ణించారో దాన్ని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టేలా స్వయం సేవకులు నడిచారు. సంచలనం తిరిగి బర్దీ ద్వారా మోహితే సంఘస్థాన్ చేరింది. స్వయం సేవకులందరూ అనుశాసనంతో వరుసల్లో కూర్చున్నారు. వారి ముందు సామాన్య పద్ధతిలో మెల్లమెల్లగా ప్రేరణదాయకమైన శబ్దాలతో విజయదశమి గురించి డాక్టర్జీ ఉపన్యాసం ఇచ్చారు. డాక్టర్జీ ఉపన్యాసం ఇలా సాగింది. మన సంఘ పని ఇప్పుడు కాశీ, ఇండోర్, కరాచీ, పూణే, ముంబై, సతారా, కొల్హాపూర్ మొదలైన స్థానాల్లో ప్రారంభమైంది. తొందరలోనే దేశవ్యాప్తమవుతుందన్న విశ్వాసం మాకుంది. మన ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని రక్షించే ధ్యేయంతో సంఘం ప్రారంభించబడింది. సంఘం అన్ని స్థాయిల్లో స్పృశ్యులు, అస్పృశ్యులు అందరూ చేరారు. స్పృశ్యత, అస్పృశ్యత గురించి సంఘం ఆలోచించదు. సంపూర్ణ హిందూ సమాజం గురించి ఆలోచించడం మన ధ్యేయం. మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఇతర సమాజాలను ద్వేషించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఉపన్యాసం ముగిసిన తర్వాత ఉత్తిష్ట, ప్రార్థన, ధ్వజ ప్రణామం, వీకిర ఆజ్ఞలకు స్వయం సేవకుల అనుశాసనిక స్పందన అతిథులందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో పరవశులై చూశారు. నాగ్పూర్ ఉత్సవం తర్వాత కాశీకి చెందిన సద్గోపాల్, ప్రాధ్యాపిక గోల్వల్కర్లను ఉమరేడ్ మరియు భండారా శాఖల ఉత్సవం చూడడం కోసం పంపించారు. భండారా, ఉమరేడ్ కార్యక్రమాలకు వెళ్ళాలని కోరిక ఉన్న అనారోగ్యం వల్ల డాక్టర్జీ వెళ్ళలేకపోయారు. దృఢంగా ఉన్న శరీరమైన చేస్తున్న అధిక పరిశ్రమ వలన అలసిపోయింది. చివరకు కృష్ణారావ్ మెహరీల్, వరహాడ్ పాండేలు డాక్టర్జీతో ఇలా అన్నారు. డాక్టర్జీ, మీరు బాగా అలసిపోయి ఉన్నారు. మీరు కొన్నాళ్ళు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. హరిదాస్ గారి దంతోలీలో ఉన్న బంగ్లాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి. అదేంటి కృష్ణారావు, పనిలో మార్పు విశ్రాంతే కదా అన్నారు డాక్టర్జీ. అది బాగానే ఉంది, కానీ దంతోలీలో డాక్టర్ హరిదాస్ దగ్గర ఉండి పని మీద ధ్యాస పెట్టవచ్చు అన్నారు. డాక్టర్ హరిదాస్ గారు కూడా బలవంతం చేసిన కారణంగా ఆయన బంగ్లాల్లో ఉండడానికి వెళ్ళారు. డాక్టర్జీ స్వంత ఇంటికి దగ్గరలో ఒక మురికి కాలువ ఉంది. ఆ కారణంగా దోమలు, వాటి వల్ల డాక్టర్జీ ఆరోగ్యం దెబ్బతింది. అది మురికి నీరు కావడం వల్ల, దోమల వల్ల డాక్టర్జీకి చలి జ్వరం, ఇన్ఫ్లుయెంజా వస్తుండేవి. అయితే వీటిని పట్టించుకోవడం వారి స్వభావం కాదు. అందువల్ల బాగా దగ్గొస్తుండేది. దంతోలి కిక్కిరిసిన ప్రాంతం కాదు, ఆరోగ్య సంపన్నమైంది. ఆ కారణంగా డాక్టర్ హరిదాస్ ఇంటికి వచ్చిన తర్వాత వారి ఆరోగ్యం మెరుగవ్వడం ప్రారంభమైంది. డాక్టర్జీ దంతోలీలో ఉండడానికి వచ్చారని తెలిసిన తర్వాత అక్కడికి స్వయం సేవకుల రాక ఎక్కువైంది. ఊహించలేనంత ఎక్కువ మంది వస్తుండేవారు. డాక్టర్జీకి కావాల్సింది అదే. తరుణ స్వయం సేవకులతో మాట్లాడడం వారికి ఇష్టం. చివరకు ఆ వచ్చేవారి సంఖ్యను ఆపే బాధ్యత దంతోలీలో ఉండే మోరీశ్వర్ పింగళే తీసుకోవాల్సి వచ్చింది. వారి యోజన కారణంగా వచ్చే స్వయం సేవకుల సంఖ్య కొంత తగ్గింది. డాక్టర్జీకి కొద్దిగా ఆశ్చర్యం వేసి పాండేని అడిగారు. ఈరోజు కలవడానికి చాలా కొద్ది మంది వచ్చారు, ఎందుకలా అని. పాండే కొంచెం తత్తరపాటు చెందారు. డాక్టర్జీ దీన్ని అర్థం చేసుకుని అన్నారు, ఏమబ్బా, వారిని రాకుండా ఎవరైనా అడ్డం పడ్డారా? రావద్దని చెప్పారా? కానీ డాక్టర్జీ, మనం ఇక్కడ విశ్రాంతి కోసం వచ్చాం కదా. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. నా విశ్రాంతి సంగతి నేను చూసుకుంటాను. కాదు, స్వయం సేవకులు చాలామంది రావడం ప్రారంభించారు, అందువల్ల వారికి ఎవరు రావద్దని చెప్పారు అని ఆరా తీశారు డాక్టర్జీ. మన మోరేశ్వర్ పింగళే అని ఉన్న మాట చెప్పారు పాండే. మోరు పింగళేనా? వెళ్ళాయని పిలుచుకురా. సాయంకాలం మోరేశ్వర్ పింగళే వచ్చాడు. కొంచెం కోపంతో డాక్టర్జీ అడిగాడు, నువ్వు స్వయం సేవకులను నాతో కలవద్దని చెప్పావా? చాలామంది రావడం ప్రారంభించారు, మీకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? అరే మోరు, స్వయం సేవకులతో మాట్లాడడమే నాకు విశ్రాంతి. ఎవరు ఏం చేస్తుంటారో, ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారో, ముందు ముందు ఏం చదవబోతున్నారు, అతని మీద కుటుంబ భారం ఎంత ఉంది, ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి కదా. నేను ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రపోతే విశ్రాంతి దొరుకుతుందా? కానీ డాక్టర్ చెప్పారు కదండి,
డాక్టర్కి ఏం తెలుసు, నేను కూడా డాక్టర్నే కదా, మీ ఉత్తరాలు రాసే పని నడుస్తూనే ఉంది కదా, నేను ఉత్తరాలు రాస్తే నీకేం ఇబ్బంది, నాకేం ఇబ్బంది లేదు, దానివల్ల మీకు శ్రమ అవుతుంది కదా అని. అలా అని నీకెవరు చెప్పారు? చివరకు దీన్నంతా మోరోపంత్ పింగళే డాక్టర్ హరిదాస్కి చెప్పారు. వారు రాత్రి 10 గంటలకు డాక్టర్ జీ వద్దకు వచ్చన్నారు. డాక్టర్, ఇప్పుడు రాత్రి 10 అయిపోయింది, ప్రతిరోజు అవుతుంది, అందులో విశేషం ఏముంది అంటూ డాక్టర్ జీ ప్రసన్నంగా నవ్వేవారు. చివరకు డాక్టర్ హరిదాస్ కూడా అలసిపోయి అన్నారు, విన్నావా పింగళే, డాక్టర్ జీ మెలకువగా ఉండడం, బయటకులు తీసుకోవడం, వచ్చిన వారితో మాటామంతి, సమయాన్ని పాటించుకోవడం, ఇవన్నీ పని పట్ల వారు పడుతున్న ఆరాటం వల్ల జరుగుతున్నాయి. దీనికి నా దగ్గర మందు లేదు, అందువల్ల ఆయనకు ఎలా అనిపిస్తే అలా చేయనియండి, వీటిని నిరోధించడం వల్ల ఆయనకు కష్టం కలుగుతుంది అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది తర్వాతి భాగంలో కలిసి తెలుసుకుందాం.